హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో అయితే మీరు ముంబైలోని శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూస్తారు. నేనైతే ముంబైకొచ్చాక ఫస్ట్ టైము ఇక్కడ శివరాత్రి సెలబ్రేషన్‌కి ఉండడం. సో, లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఎక్కడైతే మేము శివరాత్రి రోజు మార్నింగ్ వెళ్ళలేదు టెంపుల్‌కి. ఎందుకంటే, ఆ రోజు ఫుల్లు రష్ అనమాట. మా వారు ఒకసారి అలా చూసుకొనొచ్చారు. ఫుల్లు రష్ ఉంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళలేమనన్నారు. సో, అందుకని చెప్పి మేము నైట్ స్టార్ట్ అయ్యాము. నైట్ టైమ్ రావడం అనిపించిందనమాట. ఫుల్ డెకరేషన్‌తో ఉంది ఇక్కడ. నాకిక్కడ డెకరేషన్ చూసాక ఏమనిపించిందంటే, ఏదో టెంపుల్‌కొస్తున్నట్టు కాదు. మేమేదో పెళ్ళికెళ్తున్నామా ఏంటి అంతలా డెకరేషన్ చేశారని అనిపించింది. ఎందుకంటే, ఫస్ట్ నుంచి మన సైడు అంత చూడలేదు. మేబీ కొన్ని ఏరియాల్లో ఉండొచ్చేమో గానీ, ఇంతలా డెకరేషన్ చేస్తారా అనేది నేను చూడలేదనమాట. సో, మన సైడ్ ఎక్కడైనా ఇలా డెకరేట్ చేశారా కామెంట్ చేయండి. ఉండొచ్చు, ఎందుకుండవు కానీ బేస్డ్ ఆన్ ఏరియాని బట్టి కూడా ఇలా డెకరేషన్ చేస్తారు. ఇక్కడైతే కనుక చాలా అంటే చాలా బాగా చేశారు. ఈ శివాలయం చుట్టూ ఇక్కడ ఒక పెద్ద శివాలయం ఉంటుంది మధ్యలో. సో, దాని చుట్టూ ఆల్మోస్ట్ ఒక 1-3 కేఎం రేడియస్‌లో ఇలాగా డెకరేషన్ చేసేసారనమాట. సో, నాకైతే చాలా అనిపించింది. మీరు కూడా చూడండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న లైన్ క్రౌడు చిన్నది కాదు. చాలా అంటే చాలా ఎక్కువనమాట. ఇక్కడ టెంపుల్ చుట్టూ మనం రౌండ్‌లా అన్నట్టు ఫుల్లు లోపలికి వెళ్ళాలి. అండ్ దాని నుంచి ఇంకా బయటకెలా అంటే ఒక పార్క్ ఉంటుంది. పార్క్‌కి ఇటువైపు గేట్ నుంచి అటువైపు ఎండ్‌కి ఆల్మోస్ట్ ఒక 1 కేఎం ఉంటుందనమాట. టెంపుల్‌లో కాకుండా అండ్ పార్క్ బయట కూడా అలాగా చాలా పెద్ద లైను. ఒకసారి క్రౌడ్ చూడండి. అటెండెన్స్ తీసుకుంటారు. తీశాను. లైను అస్సలు ఏంటి ఇది పార్క్ ఇటువైపు స్టార్ట్ అయ్యి అటువైపు ఎండ్ వరకు అస్సలు ఖాళీ లేదు అన్నమాట. క్రౌడు మేము పార్క్‌కి అటువైపు బైక్ పార్క్ చేసుకొని అండ్ ఇటువైపు అలా లైన్ ఎక్కడుందా ఎండకి వెళ్దామనంటే అలా చివరికి పార్క్ బయటకు వచ్చేసే వరకు మాకు ఖాళీ లేదు. మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి లైన్ ఇలా వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ ఈ లైన్‌లోనే ఒక 1 అవర్ పైన పట్టేసిందనమాట. టెంపుల్‌కి వెళ్ళటానికి ఇంకా లోపలికి ఇంకా ఆ లోపలికి మళ్ళీ వెళ్ళేసరికి ఇంకో హాఫ్ ఎన్ అవర్. సో, లైన్‌లోనే ఆల్మోస్ట్ 1 ½ అవర్ అలా ఉండిపోయాము. అంత పెద్ద లైన్ ఉంది ఇక్కడ. అండ్ లోపలికి వెళ్ళేసరికి మాత్రం ఇంకా డెకరేషన్ సూపరు. పైన లైటింగ్ చూడండి ఎలా ఉందో. ఇక్కడేంటంటే ఫుడ్ సెక్షన్ అనమాట. టెంపుల్‌లోకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్ ఉంది. ఇటువైపు డైరెక్ట్‌గా వెళ్ళటానికి మనకి ఎంట్రీ లేదు. అయినా టెంపుల్‌కి ముందు వెళ్ళాలి కదా! ఎవరైనా తినటానికి వెళ్తారా లెండి గానీ. ఇక్కడ కొంతమంది ఎవరైతే తినని స్టాండింగ్‌లో తినలేరో వాళ్ళ కోసం అని చెప్పి ఇటువైపు చైర్స్ ఉన్నాయి. ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ పైన ఫ్యాన్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. లోపలికి వెళ్తుంటే ఫుల్ కప్పేసున్నాయన్నమాట. అందుకని ఫ్యాన్స్ కూడా పెట్టారు. ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్సు. నేను ఆల్రెడీ నా షార్ట్ వీడియోలో ఎప్పుడో ఒకసారి కార్తీక మాసంలో ఒకసారి వచ్చినప్పుడు ఈ టెంపుల్‌ని ఒక షార్ట్ వీడియోలో పెట్టాను. అది ఇప్పుడనమాట. ఆ ఒక్క టెంపుల్ చుట్టూ ఎంతలా డెకరేషన్ చేసేసారు. ఈ టెంపుల్ అయితే చాలా బావుంటది. ఫుల్ మార్బుల్లు, కూల్ అంటే కూలు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని మనం మర్చిపోయి అంత ప్రశాంతంగా ఉంటామనమాట. చాలా కూల్‌గా ఉంటది ఇక్కడ టెంపులు. అండ్ ఇక డెకరేషన్ చూడండి. అసలు ఇది ఎలా వేశారో చాలా బావుంది చుట్టూ డెకరేషను. మేమైతే ఇంకా స్టిల్ టెంపుల్‌లోకి వెళ్ళటానికని చెప్పి ఇంకా దగ్గరలో లైన్‌లో ఉన్నాము ఇక్కడ.
ఈ టెంపుల్ ముంబైలోని వాషీలోని సెక్టర్ 7లో ఉంది. ఎవరైనా చూడలేదు అని అనుకుంటే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ ఇక్కడైతే ప్రసాదంగా మాకు ఇది ఇచ్చారు. దాని తర్వాత కుకింగ్‌కి ఈటింగ్ సెక్షన్‌కి వెళ్ళిపోతుంటే మధ్యలో ఈ కుకింగ్ సెక్షన్ కనిపించింది. ఇక్కడైతే చూస్తున్నాననమాట. అంతమందికి కంటిన్యూయస్‌గా ఎర్లీ మార్నింగ్ నుంచి ఇంకా లేట్ నైట్ వరకు కంటిన్యూ వస్తున్నారు. ఇంతమందికి వీళ్ళు ఎలా ఫుడ్ సర్వ్ చేస్తున్నారు అని చెప్పి కుకింగ్ వైపు ఇలా వచ్చి వీడియోస్ తీస్తున్నామనమాట. అసలు ఇక్కడ గ్యాప్ లేదు. ఇలా ఇక్కడ ఫుడ్ అయిపోతూ ఉంది. అటునుంచి అలా వచ్చేస్తుంది. మార్నింగ్ నుంచి అయితే పాపం వాళ్ళు బాగా కష్టపడుతున్నారు అక్కడ. ఎంతమందికి వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ పెట్టడం అని అంటే అంత ఈజీ కాదు కదా. ఎంతోమంది వస్తారు. ఎస్టిమేషన్ ఉండదు. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా అలా కుక్ చేసి పెడుతున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ. అండ్ ఇక్కడ డెకరేషన్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. కిందన కూడా కొంతమంది కూర్చొని తినేస్తున్నారు. నేనైతే కజియాకి అటువైపు తీసుకొని చైర్స్ ఉన్నాయి కదా కొంచెం ప్లేస్లోని, అక్కడ తీసుకొని వెళ్ళి పెట్టేస్తున్నాం అనమాట ఫుడ్. అండ్ వీళ్ళు వెరైటీస్ కూడా బాగానే ఉన్నాయి కానీ కొంచెం టేస్ట్ అనేది చప్పగా ఉంటుంది అనమాట, మళ్ళా ఉండదు. ఫుడ్ అయిపోయింది. అయిపోయింది శివరాత్రి, వెళ్ళిపోతున్నాం. బాగా జరిగింది. ఫస్ట్ టైం ముంబైలో. అవును. అండ్ లోపలికి వెళ్ళాక నాకెక్కడ అయితే కుంకుమ కానీ లేదా విభూతి కానీ అలాంటిది ఏమీ కనిపించలేదు. సో మేము అలానే వచ్చామన్నమాట. అందుకని వెళ్ళిపోయేటప్పుడు ఖాళీ అయిపోయింది మొత్తం. లాస్ట్లో ఆల్మోస్ట్ 11:30 అయిపోతుంది కదా, అయిపోయింది. ఇంకా లోపలైతే ఇంకా ఉన్నారు కదా చాలా మంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.